ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఎక్స్ట్రా జబర్దస్త్ దానికేమో దానికేమో మేకలిస్తివి, మరి నాకేమో సన్న బియ్యం నువ్వు కలిస్తివి. మేకలేమో మందలుగా పెరిగిపాయ, నాకిచ్చిన నూకలేమో ఒక్క పూట కరిగిపాయ. ఏం రసిక రాజువో మరి నా దాసు బావ నీతో ఎప్పుడింత కిరికిరి. ఏం రసిక రాజువో మరి నా దాసు బావ నీతో ఎప్పుడింత కిరికిరి. కుర్చీని Hello everybody, good evening, namaskaram and welcome to Extra Zabardast Khatarnak Comedy Show. Extra Zabardast. All right, so many extra Zabardast, extra fun-filled episode ni start cheyalante em cheyali mana extra joshful judges ni invite cheyali. Please welcome Mano garu and Krishna Bhagwan garu. భార్యాభర్తల మధ్య సుఖ దుఃఖాలు ఉండాలి కానీ దొంగతనాలు ఉండకూడదు. ఒకవేళ ఉంటే ఎంత పనిగా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు ఆడో రామ్ ప్రసాద్ along with his teams. Let's welcome them. మీ నాన్న పెళ్లికి పట్టాను పెడతాన్నాడు కదా, ఇప్పుడు పెట్టమని చెప్పు. పెళ్ళప్పుడు పెట్టొద్దన్నారు, ఇప్పుడు పెట్టమంటున్నారు. అప్పుడు నేను నడుము 24, ఇప్పుడు 42. మనకు బంగారం కలిసి వస్తుంది, అందుకే పెట్టమని చెప్పు. ఆడదానికి పుట్టడమే నా తప్పు. నడుము పెంచడం నీ తప్పు. అందంతో పుట్టడం ఇంకా పెద్ద తప్పు. అడ్డంగా పడడం నీ తప్పు. చూసుకొని తినాలి ఇంట్లో, అర్థమైందా? ఫోన్ చేస్తున్నా. నాయ గారు వడ్డానం కావాలి, డైవర్స్ కావాలా, డిసైడ్ అవ్వండి. అయ్యో. ఓకే, వడ్డానం పంపిస్తాడట. సైకోనా? ఏమే నన్ను సైకో అన్నావు కదా, లేదండి, నేను సైకోనే. మార్కెట్ లో ఈ చీర కొన్నాను, ఎలా ఉందండి? అస్సలు బాలేదు. అదేంటి ఆ రష్మి, రోజా, రాగిని వాళ్ళందరూ సూపర్ ఉందన్నారు. ఓహో, ఆల్రెడీ వాళ్ళ ఒపీనియన్ తీసుకున్నాం అన్నమాట. మన ఇన్నేందుకు మధ్యలో బొక్కలాగా? మూడున్నాడు అన్నాడు కాదు, తెలియదు నీకు అసలు? అలా కాదండి, నాకు నచ్చలేదు అది. మీకు నచ్చింది నాకెందుకండి? తీసుకో రష్మి. సరే కట్టుకున్నా. నువ్వేం టెన్షన్ పడద్దు, నీ బర్త్డేకి బట్టలు తీసే. అవునా? ఎక్కడండి? వేసుకుని వస్తా. బట్టలు తీసింది నాకు తీసుకున్నా నీ బర్త్డేకి. ఇందుకే అలా ఏడుస్తావు, అలా ఫీల్ అవ్వద్దే. నువ్వు ఫీల్ అయితే నేను ఫీల్ అవుతా. చూడ్డానికి కరుగ్గా కనబడతారు గాని నేనంటే ఎంత ప్రేమ అండి. పిచ్చే నాకు. ఏమండి, సడన్ గా నేను చచ్చిపోతే మీరు ఏం చేస్తారండి? పిచ్చోండి అయిపోతానే. అంటే రెండు పెళ్లి చేసుకోరా? పిచ్చోండి అయిపోయిందా ఏదేం చేసుకోవచ్చు కదా. ఏమండి? ఏంటి కొండి, నేను అలిగాను. ఇగో బొంగు ముందు పెట్టద్దు, అర్థమైందా? మా బామ్మద్ద ఏం చేస్తున్నాడు? తమ్ముడు, నేను ఒక విషయం చెప్పాలి బా, నీకు మర్చిపోతున్నది. నువ్వు మర్చిపోతావు తెలిసి నీ డైలాగ్ రాయలేదు. ఈ మంత్ అవి పడుకో, డైలాగ్ ఉన్నప్పుడు లేపుతా. కూర్చొని తాగు. మీరు ఎప్పుడు ఇంతే. ఏమండి, ఆ. తమ్ముడికి పెళ్లి సంబంధాలు చూసొద్దామా? ఆల్రెడీ అమ్మాయిని చూసాను, అమ్మాయికి అబ్బాయి నచ్చలేదట. అదేంటి, అమ్మాయి ఇంకా అబ్బాయిని చూడలేదు కదా? నేనే బాగుడని చెప్పేశాను అమ్మాయికి. చూడకుండానే? నువ్వు చూడు బాగున్నాడు ఏమన్నా? లేదు. నువ్వు మంది వెళ్ళి తాగు నాన్న, కాఫీ తీసుకురమ్మంటారా? పనులు చూసుకో, లోపలికి వెళ్ళి. రాదా రాదు. ఏ? అది నా పెళ్ళం. అందుకే నువ్వే వాడివి. మేమిద్దరు క్లాస్మేట్స్ అండి చిన్నప్పటి నుంచి. ఏమే రాదా, ఇలా బయటికి రా. ఏంటండి? ఎవడి చూడు? చిరు. రాదా రాదా మధ్యలో ఉన్న మన్మత బాధ. ఏంట్రా ఎవడీడు? నా చిన్ననాటి ఫ్రెండ్ అండి. నన్ను కూర్చోండి. సరే లంచ్ టైం అయింది. చికెన్ తింటావా, మటన్ తింటావా? సిగ్గు లజ్జ లేదా? బయటకు తింటాడా ఈ టైంకి? ఎవడన్నా బయటకు వెళ్ళి తినేసి వస్తాడు. ఏ సార్ బయట తినేస్తాను.
లోపలికి పని చూసుకో. అది కాదండి. వెళ్ళు లోపలికి వెళ్ళు. ఏం చేస్తుంటారు సార్ మీరు? నేను రైటర్ సార్. ఏం రాస్తుంటారు? రాజవారం కొన్ని క్వశ్చన్ పెడతారు కదా, అవునవును. మనం రాస్తుంటాం. ఇంకేం చేస్తుంటారు? ఇప్పుడు వసంతరావులో హీరోయిన్ ఫోటోస్ వస్తుంటాయి కదా, అవునవును. అవి మనమే చేస్తుంటాం. అంటే మీరు ఫోటోగ్రాఫరా? కట్ చేస్తుంటాం మనమే. బెడ్రూమ్ దాచుకోవడం కోసం. ఉన్నాయేమన్నా? కావాలి 2? వద్దులేండి. సరే పద మనం తిరుపతి వెళ్దాం. తిరుపతా చెప్పలేదు కదండి. అలా చెప్తే నేను వెళ్ళేలో లేట్ ఇంట్లో నుంచి. అర్థమైందా? మేము తిరుపతి వెళ్తామండి ఇప్పుడు. వచ్చేటప్పుడు లడ్డుదే అండి. 100 ఇవ్వండి. ప్రతి ఓడు మనటికే ఇంకోసారి ఇలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేద్దాం. అర్థమైందా? అలాగే. నేను అలాగా మార్కెట్కి వెళ్ళి వస్తాను. ఆఫీస్కి వెళ్ళరా మీరు? ఆఫీస్కి వెళ్ళి మార్కెట్కి వెళ్ళి వస్తా. వచ్చేటప్పుడు 2 బీర్లు తీస్తారా బా? కొనుక్కో, పడుకో, లేకపోతే మళ్ళీ అరగంట సేపు. రాధా, చిరు నువ్వేంటి? మా ఆయన అసలు ఇంట్లో లేడు. ఏంటి ఆ సైకో మొగుడుతో ఎలా కాపురం చేస్తున్నావు? నువ్వు వచ్చిన అరగంటకి ఎలా ఫీల్ అవుతున్నావు? జీవితాంతం భరిస్తున్నాను. నన్నే చేయబట్టావు. ఏంటి ఇలా వచ్చా? నీ పెళ్లికి రాలేదు కదా, నీకు ఒక గిఫ్ట్ తెచ్చా. చిరు మీ ఇప్పుడు గిఫ్ట్లని ఎందుకు? సర్లే వెళ్ళు త్వరగా. సరే జాగ్రత్త. వెళ్ళండి. మా ఆయన చూసాడు అనుకో, ఎక్కడిది ఎవడిచ్చాడు ఎక్కడి నుంచి వచ్చింది అంటాడు. ఆయన వచ్చే లోపు ఏ గడపలోనే పడేస్తే మంద అనుకుని మనకేస్తాడు. ఏమండి మీకోసమే. లక్ష్మీదేవి ఉంటదా? నీకు గోల్డ్ అంత సీన్ లేదులే. నీ బొంద. ఈ నెక్లెస్ అమ్ముకుంటే కనీసం 2 లక్షలు వచ్చేలా ఉంది. నా పిల్లంకి ఇద్దామంటే దీనికి గంగిరెద్దులో గంటలు వేసినట్లు ఉంటుంది. వద్దులే, మన జోబులో పెట్టుకుందాం. ఏమే వచ్చారా? వస్తానండి. సరే రండి, కాలు చేతులు కడుక్కోండి. సూట్ కేసు ఎందుకు కానీ మ్యాటర్ చెప్పు. ఏం ఉండవు? కూరగాయల మార్కెట్కి వెళ్ళారు కదా, కూరగాయలు తేలేదా? రేట్లు చాలా ఎక్కువ, అందుకని కొనలే. మరి ఇప్పుడు ఏం తింటామండి? నేను ఆల్రెడీ తినేసి వచ్చాను, వేదో తిను. సరే సూట్ కేసు ఇవ్వండి, కాలు చేతులు కడుక్కో. సూట్ కేసుతో నీకు ఏంటి పని చెప్పి ఎంతకి? లోపలికి పని చూసుకో. కాదు బాబు, పొద్దున్న నుంచి నా పైలు చెతుకుతున్నా బాగా కనబడట్లేవు. లేచి నించొని చూడు కనబడతాయి. కరెక్ట్. సరే పడుకోండి. అరే బామ్మర్ది, బాబా చెప్పా. ఓ పెగ్గేరా. ఓకే బా, ఇంతో తాగే బా. అరే ఏది బా? సూట్ కేసు ఓపెన్ చేసావా? లేదు, నేను ఓపెన్ చేయలే బా. లక్ష్మి, మా ఇంటికి వచ్చావా? కాదే. షూరా? మనుగారు మీరేం వచ్చారా? వచ్చేలే. సూట్ కేసు కోసం కాదు, సూట్ కేసు కోసం కాదు. ఏమైందండి? సూట్ కేసు ఏమైనా ఓపెన్ చేసావా? లేదండి. ఏంటి పిల్ల పట్టుకొని తిరుగుతున్నావు? మీకు తెలుసు కదండి, పిల్లలు లేకపోతే నాకు నిద్ర పట్టదని. ఈ నెక్లెస్ ఏమైంది? సరే నువ్వు పనులు చూసుకో. రే అలాగేనండి. బామ్మర్ది, ఇంట్లోకి ఎవరు రాలే కదా? నిజంగా ఎవరు రాలే బా. ఈ నెక్లెస్ ఏమైంది? వాష్రూమ్ ఏమే ఆ పిల్ల పెట్టుకుని తిడుస్తున్నావేంటే? పిల్లలు లేకపోతే అసలు ఏ పని చేయబుద్ది. ఏ అంత అవసరం కానీ ఆ పిల్ల పక్కన వేరే పనులు చూసుకో. పర్లేదండి, నేను పట్టుకుంటాను. పిల్లతో ఏంటి? ఈ పిల్లతో పని ఉంటది కానీ పిల్లతో పని ఉంటది. ఇది పిల్ల అంటుందంటే నాకు తెలిసి కంపల్సరీ పిల్లలో పెట్టేసి ఉంటది. ఏమే తెల్ల పనిచేస్తుంది బాబాయ్. ఏమండి నా కాళ్ళు పట్టుకోకండి, బాగోదు. పిల్ల ఇవ్వే. పిల్ల నాది. పిల్ల ఇవ్వే. నాది. నెక్లెస్ ఎదురా? నీకే కదా ఇచ్చాను. ఈడికి నెక్లెస్ ఇచ్చాడా? నాకా? మరి ఇంటి ముందు దొరికి నెక్లెస్ ఎవరిది? అంటే వీడే ఇచ్చాడు. పెళ్లికి అప్పుడు రాలేదని గిఫ్ట్ గా తెచ్చాడు. గిఫ్ట్ కాదు, బ్యాంక్ లో దొబ్బాడు. దానికి ఇచ్చింది గిఫ్ట్ దొబ్బేసిందా? అవును. బ్యాంక్ మేనేజర్ అన్నా దీనికా? ఆ బ్యాంక్ నుంచి తెచ్చాను అది. నీ వల్ల మా ఫ్యామిలీ కాదరా, అసలు అందరూ లోపలికి ఒరిజినల్ ఈ దొంగ నోట్లే మీకు ఇచ్చింది బాగా నెక్లెస్. అంటే పడితే లైన్లో పడతది, లేకపోతే తిడతది, పోతే ఇజ్జత్ పోతది, అది పోతే ఇంకోతొస్తది. కృష్ణ భగవాన్ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? రామ్ ప్రసాద్, మీ పెర్ఫార్మెన్స్ బాగుంది. థ్యాంక్ యూ సార్. చాలా బాగా చేశారు. ఓకే, ఆల్ ది బెస్ట్. మనో గారు చాలా బాగుంది. రామ్ ప్రసాద్ గారు థ్యాంక్ యూ సార్. బాగుంది, అన్ని క్యారెక్టర్లు బాగున్నాయి. ప్రేసి రావే సినిమాలో ప్రేసి కోసం శ్రీకాంత్ గారు ప్రాణాలు ఇస్తే ఇక్కడ మాత్రం ప్రేసి కోసం ప్రాణాలు పెట్టేనా స్కిట్ కొడతానంటున్నాడు మన ఇమ్ము. ఇంతకీ ఈ స్కిట్ ఎలా జరిగిందో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ ఇస్మార్ట్ ఇమ్మానుల్ along with his team. నీకోసం జీవించా చిలక, నా ప్రాణం నీవే నీ మణితులక. కృష్ణ భగవాన్ గారికి అంటే ఎవరన్నా పడితే దానికి చావే. ఈ రోజు మేము చేస్తున్నాం ప్రేయసి రావే. రష్మి గారు, నేను ఒక అమ్మాయిని సిన్సియర్ గా ప్రేమిస్తున్నానండి, కానీ తనకి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. మీరు ఏదైనా సలహా ఇవ్వచ్చు కదా? ప్రేమించేటప్పుడు ధైర్యంగా చెప్పాలి. మరి మీకేం మాయరోగం చెప్పొచ్చు కదా? ఎలా చెప్పాలి, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అయ్యో ఏం చేయాలి ఇప్పుడు?
ఏంటి నాన్న? మాయా ఆ. మా స్కూల్లో పిల్లలందరూ ఎగ్జిబిషన్ కి వెళ్తారా మాయా ఆ. నేను వెళ్దామని. సరే దా వెళ్దాం స్కూల్ కి. నా కోసం నిన్నే నా జతగా ఈ దైవం పంపేను బహుమతిగా. అమ్మాయి ఏం చేస్తా ఉంటది? టీచర్ మాయా. ఇదిగో ఈ లెటర్ తీసుకెళ్ళి ఆమెకి ఇచ్చేయి, సరేనా? వెళ్ళు వెళ్ళు. ఇంకొకరికి ఇచ్చారు మేము టీచర్. ఏంటి లవ్ లెటర్ ఒకరు ఇచ్చారు. లవ్ లెటర్ ఏంట్రా? ఈ ఏజ్ లో లవ్ లెటర్ ఏంట్రా? ఏమైందండి? ఏమైంది? ఆయన వీడికి ఈ వయసులో లవ్ లెటర్ ఏంటండి? ఈ వయసులో love letter. వాడికి తెలియదులేండి పాపం. ఇంతకీ రాసి మీరేమనుకోండి, నేను ఒక మాట చెప్పొచ్చా? చెప్పొచ్చు. మీరు ప్రేయసిరావులో రాశిలో లేరు. మరి ఎలా ఉన్నాను? నిజం సినిమాలో అబ్బా నాకు పాము కాటు వేసి అబ్బా నాకు పాము కాటు వేసిందో. ఆ రాశిలా ఉన్నారు. అసలు మీకు ప్రేమ మీద మీ ఒపీనియన్ ఏంటి? అబ్బో మనల్ని చాలా మంది ప్రేమిస్తారండి, కానీ మనం మాత్రం ఒక్కరినే ప్రేమిస్తాం. ఆ ఒక్కల్లో ఎవరో చెప్పొచ్చు కదా, సెట్ మొత్తం వెయిటింగ్. మీకు కావాల్సిన వాడు ఎలాగుండాలో చెప్తే. 6 అడుగులు ఉండాలి, వాడికి 6 ప్యాక్ కూడా ఉండాలి. మరి మాకు తెలిసిన వాడికి అవన్నీ లేవు కదా, ఎలా? ఎవరికి ఎవరికి? మనకు ఒకళ్ళు తెలుసు కదా, వాళ్ళకి అవన్నీ లేవు కదా, ఎలా? మీకు విషయం చెప్పాలండి, ఎప్పటి నుంచో చెప్దాం అనుకున్నాను కానీ ఏదో అడ్డుపడతా ఉంది. మీరంటే నాకు చాలా ఇష్టం అండి. నాకు కూడా మీరంటే చాలా ఇష్టం అండి, కానీ నన్ను ఏదో ఆపుతుంది. ఏదో కాదు, ఆయనే నేనంటే ఇష్టం అన్నారు కదా, మీరన్నా నాకు ఇష్టం. నీ కోసం జీవించా చిలక, నా ప్రాణం నీవేనే మణితులక. మనం ఎటు లవ్ చేసుకుంటున్నాం కదా, కొండ మీదకి వెళ్దామా? కొండ మీద వద్దండి, పక్క తుప్పల్లో సరిపోద్ది. నేనంత కొండ మీద గుడి ఉంది అక్కడికి వెళ్దాం, మీరే తొందరలో అలవాటు పడి వెళ్ళి చెప్పేశారు. అయ్యో సరే. దీన్నే ఎక్స్ట్రా జబర్దస్త్ గుడి అంటారు. ఓ వావ్, ఇక్కడ ఏం కోరుకుంటే అవి జరుగుతాయి. అవునా? మీ కూడా ఇక్కడే కదా జరిగాయి. ఈ రింగ్ ఉందా, ఈ రింగ్ గురి చూసి దానిలో వేసామనుకో, పడింది అనుకో మన ప్రేమ ఫలించినట్టు, పడలేదనుకో మన ప్రేమ ఫలించినట్టు. అబ్బా ఇవన్నీ ఆపి రింగే. నువ్వు వేస్తావా? నువ్వు వెయ్యి, పడబోద్దు నేను వేస్తా. వద్దులే, నీ మీద నాకు నమ్మకం లేదు, కావాలని పక్కకేస్తావు. ఆగు, నేను వేరేది కోరుకుంటా. ఆయన కోరుకుంటే పడిద్దా? రేస్ రావేలా లేదు, మళ్ళీ తిరిగి రావేలా ఉంది. పడింది పడింది పడింది, మాది స్వచ్ఛమైనది. ఆయన ఎవరో చెప్పమ్మా. సర్లే పడింది కదా, పడింది. పద మీ నాన్న ఒప్పించి మనం పెళ్లి చేసుకుందాం, సరేనా? సరే, ఏదేమైనా కూడా నువ్వేం టెన్షన్ పడుకు, సరేనా? సరే. నాన్నా, ఏ వర్ష, ఎవడే వీడు? మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం అంకుల్, మీరు ఓకే అంటే పెళ్లి చేసుకుంటాను. ఎంతకు తెగించావే, పోయి వీడినా? అయినా నీకేముందని నా కూతురిని ప్రేమించావరా? ఆస్తుందా, అంతస్తుందా, కనీసం బొచ్చు కూడా లేదు కదరా? మీకు కావాల్సిన ఆస్తే కదా నేను సంపాదిస్తాను, అంతస్తే కదా నేను సంపాదిస్తాను, మీరు వెళ్ళండి. రా వర్ష. ఒక్క 5 నిమిషాలు ఆయనతో మాట్లాడేసి వస్తానన్నా. మీ నాన్నకు కావాల్సిన ఆస్తే కదా అవును. నేను సంపాదించుకుని 5 సంవత్సరాల్లో తిరిగి వస్తాను, అప్పటి వరకు వెయిట్ చేస్తావు కదా? వెయిట్ చేస్తా. నాకు నమ్మకం లేదు. జాగ్రత్తగా ఉండి ఎక్కడ ఉన్నా సరే. సరేనా? బాయ్ వర్ష. బాయ్. 5 సంవత్సరాల తర్వాత ఆస్తి సంపాదిస్తే నా వర్ష ఎక్కడికే వస్తానంది. No! No, 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 no. Hey, hey, hey! వర్ష, శ్రీకాంత్, నా కోసం ఆగుతానన్నావు కదే, ఇప్పుడు ఏమైంది అదంతా? నేనేం చేయలేదేమో, అంతా మా నాన్నే చేశాడు. మీ నాన్న కోసం నన్ను వదిలేసుకుంటావు, మరేం చేయమంటావు? ఇప్పుడు ఏం చేద్దాం? ఇదిగో ఇమ్ము, నేను నీతో వచ్చేస్తాను. పెళ్ళైనా ఒక్కసారి కూడా నా భర్త ఒక్కసారి కూడా చూడలేదు. చూడలేదా? ఇప్పుడే అయిందన్నావు. ఒకవేళ నేనంటే ఇష్టం ఉంటే రేపు ఇదే టైంకి ఇదే గుళ్ళోకి రా, మన ఇద్దరం వెళ్ళిపోదాం. వస్తా, సరేనా? ఒకసారి పోయినందుకు ఒక తాలి పడింది, వెళ్ళిపోతే ఏం పడదు కదా. ఏం పడదు, వెళ్ళు. సరే వస్తా. హలో, యాక్సిడెంట్ అయిందా? తెంచుకుంటే తెగిపోతుందా దేవ
దేవుడు వేసిన బంధం తెలుసుకో నీ జీవిత గమ్యం పెంచుకోమానుబంధం. నా వర్ష వస్తానంది ఇంకా రాలేదేం దేవత. వేరే చోట కురుస్తుంది. ఒకసారి వెళ్ళి ఇంటికి వెళ్ళి కలిసి వస్తాను. మీరేం ఫీల్ వర్ష ఇతను మా ఆయన ఏమైంది? గుండెకు బొక్కపడింది. మంచి పని జరిగింది. దేవుడు చూశాడు. దా మన ఇద్దరు వెళ్ళిపోయి పెళ్లి చేసేసుకుందాం. ఏ? వాడిని ఇలా వదిలేసాయి. అప్పుడు దీనికి వాల్యూ తెలుసా నీకు? పత్తిత్తు పరవాన్ని వండితే తెల్లారేదాకా చల్లారలేదంట. నీకెలా తెలుసురా మా ప్రేమ గురించి? ఇక్కడికి వచ్చి చూడవే, నీ పేరే వినిపిస్తుంది. ప్రవహించే ప్రతి నీటి బొట్టులోనూ నీ రూపే కనిపిస్తుంది. కేసీఆర్కి వెళ్ళి చూడవే, పెద్ద ఎల్ఈడీలో నీ ఫోటో ఉంటుంది. మా క్లోజ్ ఒకటి కూడా ఉండవే. కృష్ణ భగవాన్ గారు చెప్పే ప్రతి కామెంట్ లోను నీ పేరే, మరో గారు చెప్పే ప్రతి జడ్జిమెంట్ లోను నీ పేరే. అంతెందుకే మొత్తం నీదే కదా ఉంది. ఏమన్నా? నాది వ్యాపారం. నీది వ్యాపారం. నాది వ్యాపారం అయితే మరి నీదేంటి? మొగుడు కోసం ప్రేయస్ని వదిలేసే పత్తిత్తు అయితే లక్ష్మి కూడా పత్తిత్తేనే. వాడికి కాళ్ళు చేతులు ఉంటేనే ఒక ఎక్స్ప్రెషన్ ఇవ్వలేడే, మొత్తం పడిపోయి వాడే వేస్తాడు ఎక్స్ప్రెషన్. వాడి కాళ్ళు చేతులు లేకపోయినా పర్వాలేదు, ఉండాల్సింది ఉంది మనసు. నీకేం తెలుసురా మా ప్రేమ గురించి? ఒక్కసారి గుండెల్లో చూడరా. మీ ఇద్దరు జీవితం అంతా హ్యాపీగా బతకండి. హ్యాపీగానే బతుకు. పోండి, ఎలా హ్యాపీగా ఉంటారో నేను చూస్తాను. చూడు. సైజ్ కి పట్టాలు పట్టట్లేదు. మను గారు, నిజమైన ప్రేమ అంటే ప్రేమించిన అమ్మాయి హ్యాపీగా ఉంటామండి. నేను ప్రేమించిన అమ్మాయి హ్యాపీగా ఉండాలంటే ఆడికి నా గుండె చేస్తా. రైలు రాని రే శివాజీ, చెప్పురా, ఎక్కడున్నా? వర్ష హ్యాపీగా ఉండాలని నేను ఒకటి చేస్తున్నాను రా. ఏం చేస్తున్నావు రా? నా గుండె ఇద్దాం అనుకుంటున్నాను రా. ఎందుకు నువ్వు ఎక్కడున్నా చెప్పు. నేను కాచిగూడ రైల్వే స్టేషన్ లో ఉన్నాను రా. నేను కాచిగూడ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాను రా. ఏడదాకెందుకు వచ్చారా మీరు? ఏడదాకెందుకు వచ్చారా మీరు? రే శివాజీ, నీకు అబద్ధం చెప్పాను రా. ఎక్కడున్నారా? కాచిగూడ అని చెప్పాను కదా, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఉన్నాను రా. సరే ఉండు, వస్తున్నాను. ఏడు ఎక్కడ కూడా లేడు. ఏడా? రే శివాజీ, చెప్పురా, ఎక్కడున్నావు? సికింద్రాబాద్ అని చెప్పాను కదా, మనో గారి ఇంటి పక్కన చెన్నైలో ఉన్నాను రా. సరే వస్తున్నా, ఉండురా. ఎక్కడ కూడా వస్తున్నారా మీరు? ఇక్కడ కూడా లేడు, ఎక్కడికి వెళ్ళిపోయారా? శివాజీ చెప్పురా. నేను మళ్ళీ కాచిగూడ వచ్చాను రా. ఎన్నిసార్లు కాలరా? సరే వస్తున్నాను, ఉండు. మన చౌకొచ్చా. రే శివాజీ. హలో, ఏమైందిరా? శివాజీ చచ్చిపోయాడు రా. అయ్యో, శివాజీ చచ్చిపోయాడా? ఏమే వర్ష, మీకు గుండె కథ కావాలి? ఒక 5 ఏమే నిమిషాలు. వీడికి కావాల్సింది గుండె కదే. అవును. రండి, నా ఫ్రెండ్ శివాజీ నీ కోసం చచ్చిపోయాడు, వాడి గుండె తీసుకోండి. అదేంటి మీ గుండె కథ ఇవ్వాలి మా ఆయనకి? పోలే ఏదో ఒక గుండె పెట్టించుకుంది, రండి. నీ కోసం జీవించా చిలక, నా ప్రాణం నీవేనే మణితునక. మరి మా జడ్జెస్ బిస్కెట్ చూసిన తర్వాత హ్యాపీగా ఉన్నారా లేదా? లెట్స్ ఫైండ్ అవుట్. మనో గారు. ఇమాన్యుయల్ సార్ చాలా బాగుంది, కాన్సెప్ట్ బాగుంది, అందరు బాగా చేశారు. ఫెంటాస్టిక్. కృష్ణ భగవాన్ గారు, మీ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో ఎవడో చచ్చిపోయాడు అనవసరంగా. మామూలుగా అందులో ఎవడన్నా పోవాలి, పక్కోడు పోయాడు. బాగుంది, బాగా చేశారు. ఓకే, ఆల్ ది బెస్ట్. సినిమా హిట్ అయితే సెలబ్రేషన్, ఫట్ అయితే ఎమోషన్, కానీ ఆ ఎమోషన్ తోనే ఎంటర్టైన్మెంట్ ఇస్తా అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. విడు 6 అడుగుల బుల్లెట్టు, విడు ధైర్యం విసిరిన రాకెట్టు. మన నాటోట్ నాగరాజ్కి ఎన్ని థియేటర్లు ఇచ్చారు? 500 థియేటర్లు ఇచ్చారు సార్. 500 థియేటర్లు మనకే కాదు సార్, పాప్కార్న్ అమ్ముకోవడానికి. పాప్కార్న్ అమ్ముకోవడానికి. నరేష్, వాట్ ఇస్ దిస్? ఎన్ని థియేటర్లు ఇచ్చారు మనకి? 20. నేను అడిగేది హైదరాబాద్ లో ఎన్ని థియేటర్లు ఇచ్చారని కాదు, ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ కలిపి ఎన్ని ఇచ్చారు? అన్ని కలిపి 20.
20 థియేటర్లు అంటే 20x4 80 షోసా? లేదండి 20 షోలే. అంటే మార్నింగ్ షో ఒకటే, మ్యాట్నికి వేరే సినిమా వేసుకుంటారంట వాళ్ళు. అదే చెప్తున్నాను. ఆ. ఇంటి గేటు బయట దగ్గర ఒక్కొక్కడి పేరు రాయి. ఓకే సినిమా హిట్ అయిన తర్వాత ఆ. ప్రతివాడు ఎక్కుకుంటూ పైకి వస్తాడు. ఓకే. వీళ్ళందరినీ తొక్కుకుంటూ వెళ్తా. ఓకే. ఎవరిని క్షమించేది లేదు. ఆ. ఆడియో ఫంక్షన్ కి యాంకర్ గా ఎవరిని పెడుతున్నావు? సుమాక్కని పెడితే బెటర్ అంటే. అక్కేంటి అక్క రాఖీ కట్టావు ఎప్పుడైనా? లేదు. ఇంకా ఎన్ని ఫంక్షన్లు చేస్తుంది ఆవిడ? ఆమె 1000 చేసి ఉంటుందండి. 1010 చిండి పంపించి రావద్దని చెప్పి. మరి ఇంద్రజమ్మను పెట్టుకుందాం సార్ యాంకర్ గా. ఒరే అమ్మలు అక్కలు అవ్వబులు వీళ్ళెందుకు రా? ఎక్కడెంద్రజమ్మా ఎక్కడిదిరా? నేను ఎల్కేజీ చదువుతున్నప్పుడు వచ్చిందండి ఆ సినిమా. నీ జీను ప్యాంటు చేసి బుల్లెమ్మ. ఆవిడైతే అన్నయ్య అంట బాగుంటుంది. మిమ్మల్ని అన్నయ్య అంటున్నారా? మీ బాధ ఎవరితో చెప్పుకోవాలి. అది కొత్త ట్రెండ్ అట్లేవు నాది. రెండు కాదు, వయసు తగ్గించుకోవడం కోసం చిన్న కవరింగ్ అంతే. యాంకర్ గారు రష్మిని మాట్లాడు. ఫోన్ చేశారు. ఒక్క నిమిషం. నా పేరు చెప్పి మాట్లాడతా, లేకపోతే ఎత్తది ఎవరు ఫోన్ పెడతారు. హలో రష్మి గారు, ఇలా ఈవెంట్ ఉందండి, ప్రీ రిలీజ్ బుల్లెట్ భాస్కర్ గారిది. అది. ఓకే ఓకే. ఎంత అడుగుతుంది? 5 అడుగుతుందండి. ఓ 2,7,000 ఇస్తాం చెప్పు. 7,000. Emotional, damn it! 5,000 కదండి, 5 లక్షలు. రష్మి 5 లక్షలు తీసుకుంటుందా? ఆ. ఒరే ఎన్ని పెద్ద మనిషి ఈవెంట్లు చేస్తే మనకి 5 లక్షలు వస్తారా? 200 చేస్తే వస్తాయి. మను గారి సింగింగ్ పెడితే ప్రీ రిలీజ్ కి హైలైట్ అవుద్ది. మనం ఉగాది తెలుగు సాంస్కృతిక సంబరాల ప్రోగ్రామ్ చేస్తున్నావా? లేదు. ఎప్పుడు మనో గారు రా చెంచులక్ష్మి కాంచనమాల సినిమాకి వచ్చాడు ఆయన. కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి. నాటౌట్ నాగరాజు 5 కోట్లు పెట్టి తీసే సినిమా. ఎన్ని పెద్ద మనిషి ఈవెంట్లు చేస్తా సినిమా చేస్తా. ఓకే ఓకే. సరే 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 నరేష్, ఆ. నువ్వేం చేస్తావు తెలీదు. ఆ. మినిమం 100 బౌన్సర్లు ఉండాలి. ఎందుకు సార్? వచ్చేది బుల్లెట్ భాస్కర్ రా. అంతమంది లేరు సార్ వాళ్ళు. మరి 50 మందే ఉన్నారు. బౌన్సర్లా కాదు క్రౌడ్. క్రౌడ్ 50 మంది. అవును సార్. ఇలారా ఇలా చుట్టాలు. ఒరే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి 1000 పాసులు ఇచ్చా నేవయ్యే. ఆ పాస్లను తీసుకొని పానీపూరి వాడికి ఇచ్చాడు సార్, వాడు పొట్లాలు కట్టుకుంటున్నాడు. ఎవ్వరు రాడా? ఎవరు రారు. ఎవ్వరు రాకపోయినా నేను ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తా. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నాటౌట్ నాగరాజు ప్రీ రిలీజ్ ఫంక్షన్ మీకోసం ఇప్పుడు మాట్లాడడానికి ఎవరు వస్తున్నారో తెలుసా? తెలుగు హీరోయిన్. హలో, అందరిది చాలా బాగుంది. మన సినిమా గురించి చెప్ప వాళ్ళెవరితో బాగుంది అంటే. నాది కోటిలో పని చేస్తున్నప్పుడు బ్యాగులు అమ్ముకుంటుంటే భాస్కర్ది నాది చూసింది. నాకు ఈ అవకాశం ఇచ్చి నాది మీతో చేస్తాను అంటే నేను మీతో చేస్తానని చెప్పి చేశాను. నాకు గర్వంగా ఉంది అండ్ మేకో హ్యాపీ హై ప్రీ రిలీజ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ హీరోయిన్ మాట. यस ठीक है, तुम उधर जाओ. गाइस, ఇప్పుడు రెండో హీరోయిన్ మాట్లాడబోతుంది. రెడీయా? పాపా సార్, నేనేదో చేశాను అనుకుంటారు. విషయం ఏంటో చెప్పు. He saved my life. Thank you, Bhaskar garu. Thank you so much. ఇప్పుడు మీరు ఎప్పుడెప్పుడు చూస్తున్నా స్ట్రగ్లింగ్ స్టార్ మీ ముందుకు రాబోతున్నారు. సార్ అన్నా 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 నీకు పెద్ద ఫ్యాన్ అన్నా. అన్నా నీకు పెద్ద ఫ్యాన్ అన్నా. అన్నా ఫ్యాన్ అన్నా. నువ్వు నాకు ఇష్టం. పట్టుకొని నా షూ పట్టుకుపోతున్నాడు. సనా, నువ్వు టెన్షన్ పడకు, అది కుక్కలు కూడా ముట్టుకోవు. నేను చాలా కష్టపడి ఈ సినిమా చేశా. ఎన్ని పెద్ద మనిషి ఈవెంట్లు చేస్తే ఈ సినిమా చేసి ఉంటాను ఆలోచించండి. గైస్ రండి సినిమా చూద్దాం. ఏడవద్దు బ్రో. ఐమాక్స్ ఫోన్ చేయి. అన్న ఐమాక్స్ చూడు. పడిందా మార్నింగ్ షో? లేదు, ఏ ముగ్గురే వచ్చారంట. సినిమా ఎలా ఉందన్న? అన్నా ఏం ఖతర్నాక్ సినిమా తీసిండానా. మొత్తం దుమ్మే ఫైట్లు ఏం ఉందానా కట్అవుట్ అయినది. ఏ సినిమా చూసారన్న మీరు? సలర్. నాటౌట్ నాగరాజ్ చూడలేదా మీరు? సరే అన్న, చిన్న మిస్టేక్ అన్న. సినిమా ఎలా ఉంది? చాలా బాగుంది. ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా ఇది. చెప్పాను కదా, ఎప్పుడు ఫ్రెండ్స్ తోని లవర్స్ తోని కాదు, ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా. చెప్పండి. గ్రాఫిక్స్ చాలా తిరిగిపోయాయి. గ్రాఫిక్స్
ఏ సినిమా చూసారు మీరు? హనుమాన్. హనుమాన్ చూసారు? అరే సార్ 20,000 ఖర్చు పెట్టి 300 మందిని తీసుకొచ్చాం కదా. ఏరాలు అందరూ ఇంటర్వెల్ వెళ్ళిపోయారు. మరి వీళ్ళందరూ నీ ఫ్యాన్స్ ఫోటో దిగుదామని. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. చక్కర్లు కొడుతున్నా కుక్క పిల్లలాగా నువ్వేసే బిస్కెట్లకు మరిగానే బాగా. The judges not out Nagaraj pre-release function followed by premiere followed by review. ఎలా అనిపించింది కృష్ణ భగవాన్ గారు? బాగా చేసావు భాస్కర్, నేను ఎప్పుడు బాగా చేసావని అనలేదు కదా. ఆల్ ద బెస్ట్ అంటాను. నిజంగా ఏడ్చావు, నీకు ఆ బాధ అదేదో ఎవరో అనిపించింది నువ్వే అనిపించినట్టు చాలా బాగా చేశారు. ఆల్ ద బెస్ట్. మనో గారు దాంట్లో ఉన్నటువంటి నిజాన్ని తన కళల్లో చూపించాడు. ఎవరైనా అంతే. ఇంత నటుడు కాదనుకున్నాను కదా. ఆఖరికి నిలబడిపోయింది మొత్తం ఫ్యాన్సే. డబ్బులు ఇచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారుగా అని చెప్పాడు నరేష్. గుడ్ లక్. ఒక ఫ్యామిలీ కాన్సెప్ట్ తో డిఫరెంట్ గెటప్స్ తో మనందరినీ కడుపు పన పెంచడానికి వచ్చేస్తున్నారు. ఏమండి ఏంటండి మీ చెయ్యికి? ఎన్ని జన్మలైనా నువ్వే నాకు భార్యగా దొరకాలని గుడి దగ్గరికి వెళ్ళి హారతి కర్పూరం దేవుడికి చుట్టూ తిప్పా, బయట పెడితే కింద నుంచి వచ్చింది. అయ్యో నెత్తి మీద పెట్టుకోలేవు. ఇదిగో నేను వెళ్తున్నాను, కిటికీ సరిగ్గా వేసుకో. ఎందుకంటే చల్లటి గాలి వచ్చి అలా తగులుతుందిరా. చల్లటి గాలి తగిలినా కూడా కందిపోయేటువంటి శరీరం రా ఇది. మీరు ఆఫీస్కి వెళ్ళి జాగ్రత్తగా వచ్చేయండి. ఓకే అండి, బాయ్ అండి. మామయ్య అల్లుడు. ఏమండి ఈవిడే మా అత్తయ్య గారు, మా మామయ్య గారు, మా బామ్మర్ది. మీరు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. మిమ్మల్ని అడగాలో లేదో నాకు తెలియట్లేదు. అడుగు అడుగు, ఆస్తేగా అడుగు. మావయ్య ఇంతకు మీరు ఏం చేసేవాళ్ళు? నేను కరెన్సీ ఎక్స్చేంజ్ చేస్తుంటాను. అంటే వాళ్ళు 10 రూపాయలు ఇస్తారు, నేను 2 రూపాయలు తీసుకొని వాళ్ళకి 8 రూపాయలు రిటర్న్ ఇస్తుంటాను. అంటే ఏంటి మావయ్య? సులభ్ కాంప్లెక్స్ మీద కూర్చుంటాను. అమ్మా నాన్న వచ్చారు, జాగ్రత్త చూసుకో. మీరు గుడి లోపలికి వెళ్ళండి. ఇల్లు కదా అల్లుడు? మీరు రాకముందు ఇల్లు, మీరు వచ్చిన తర్వాత ఇదే ఒక పెద్ద దేవాలయం. లోపల తీసుకెళ్ళండి. అమ్మాయి ఇంత మంచి అల్లుడు దొరకడం మా అదృష్టం. వాళ్ళు నిజంగా ఇలాంటి కొడుకన్నా పుట్టాడు. వీడు ఎందుకు పుట్టాడు? వేస్ట్ ఫెలో, వరస్ట్ ఫెలో. నువ్వు ఎందుకు పుట్టాను? ఎందుకు పుట్టాను? ఎందుకు పుట్టాను? లోపలికి వెళ్దాం. పడితే లైన్లో పడతది, లేకపోతే తిడతది, పోతే ఇజ్జత్ పోతది, అది పోతే ఇంకోతొస్తది. మన ఇద్దరి విషయం అక్కకు తెలిస్తే ఏంటి పరిస్థితి? అక్కకు తెలిస్తేనా? అక్క లేదు తొక్క లేదు. నీకో విషయం చెప్పనా? వాళ్ళకి ఎమోషన్ అనే తాళం పెట్టి నాలో ఉన్న కోణాలన్నిటికీ తాళం తిప్పి వాళ్ళని ఎమోషన్ అనే చట్టంలో ఇరిపించి ఇంట్లో మొత్తం మోషన్స్ తెప్పిస్తూ ఉన్నా. సరే కానీ ఏంట్రా సినిమాకి తీసుకెళ్ళవా? నువ్వు అడిగితే సినిమాకి ఏంట్రా? మాటి కొట్టకు, నేను కొడితే పద సినిమాకి వెళ్దా. టికెట్లు దొరుకుతున్నాయా? టికెట్లు దొరకలేదు కానీ మీరు మాత్రం బాగానే దొరికిపోయారు. అమ్మా నా బామ్మర్దే. ఎవరావిడ? ఎవరు నాకేం తెలీదే. తెలియకుండానే సినిమా హాల్కి వచ్చిందా? అడ్రస్ కావాలంటే నా అడ్రస్ చెప్పాను. మొత్తానికి నీకు తెలియదు అంటూ. నాకు తెలీదు. ఒకసారి ఇట్రా పక్కరా. ఏంట్రా ఒక ఆడపిల్ల మీద చెయ్యేస్తుంటే సాటి ఆడపిల్ల చూస్తూ ఊరుకుంటుంది అనుకుంటున్నావా? సిగ్గు లేదురా నీకు? సరం లేదురా నీకు? ఏంటి నీ మీద ఏమి లేకపోతే నన్ను కొట్టడానికి కొత్తవా? ఏమైనా ఇంటికి నేను మేనేజ్ చేస్తా. అలాగే వచ్చావు, ఏం చేస్తావరా? సే అమ్మా, నాన్న, అక్క ఒకసారి రండి. ఏంద్రా నాన్న దరిద్రం నామం గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? అక్క నీ సంసారం నాశనం చేసిండి. అక్క బావ వేరే వాళ్ళతో సినిమాకి వచ్చిండు. సినిమాకి వెళ్ళే వాళ్ళు వేరే అమ్మాయితో సినిమాకి వెళ్ళిండ్రా. తల్లిదండ్రులా చూసుకుని మమ్మల్ని మోసం చేస్తున్నా వాళ్ళు. గొంతు కోసావా నా కూతురికి? అంతేలే, ఏం జరిగిందో అడగాలి గాని ఇలా నా సూటిపోటి మాటలతో చంపి. ఏం జరిగింది చెప్పు. ఆ అమ్మాయి వాళ్ళ ఆయన బండి మీద సినిమాకి వెళ్తున్నారు. అక్కడ యాక్సిడెంట్ అయ్యి వాళ్ళ ఆయన చచ్చిపోతే ఆ అభాగ్యురాల్ని ఎవరు సినిమాకి తీసుకెళ్లట్లేదు. నేను తీసుకెళ్లే సినిమాకి. అలా నన్ను పట్టుకుని ఒక అభాగ్యురాల్ని సినిమాకి తీసుకెళ్తే మాకు చాడీలు చెప్తావా? చాడీలు చెప్తావా? చాడీలు చెప్తావా? సినిమా పేరేంటి? భర్త కన్నా ఇంకెవరు ఎక్కువ. అమ్మా ప్లీజ్ పదరా లోపల. నేను ప్రశాంతం అల్లుడు, ఇంత అవమానం నేను తట్టుకోలేను. పిలువు పాపని. దారా రాఖీ. ఏంట్రా తమ్ము? సరే కానీ ఇంకెన్ని రోజులు ఇలా నన్ను ఎప్పుడు తీసుకెళ్తావు? మా ఇంటికి ఇప్పుడు నేను డైరెక్ట్ తీసుకెళ్తా. మీ ఇంటికా? ఎస్ ఇప్పుడు. అవును. సుజీ కమ్ హియర్.
ఈ అమ్మాయి ఎవరల్లుడు? పక్కకు రాని డైలాగ్ అయిపోయింది. నా గొంతు కోసారు. నేను చెప్పాను ఎలానే చేస్తానని. ఏడల్లుడు ఏ న్యాయం? ఇలా అంటారే గాని ఎందుకు తీసుకొచ్చారని ఒక మాట అనరే. ఎందుకు తీసుకొచ్చావు? ఇందాక ఆ అమ్మాయిని నీ కొడుకు అవమానించేసరికి ఆ ఇంటి ఓనర్ ఇలాంటి స్త్రీ మన ఇంట్లో ఉండకూడదని నెట్టేస్తే ఆ బిడ్డ నేను తీసుకొచ్చాను ఇంటికి. నేను చేరదీస్తున్నాను ఒక స్త్రీని. తప్ప వీడు చేశాడా? ఏమండి నన్ను క్షమించండి ముందు. వెళ్ళండి. బాత్రూంలోకి వెళ్ళింది చిన్న సరసాలు. ఓహో ఇడు బాత్రూమ్ లోకి వెళ్ళిండా. అక్క నువ్వు ఇట్లా ఒకసారి. నన్ను నమ్మట్లేదు కదా, ఇప్పుడు చూడండి లోపల ఎవరున్నారో తెలుసా? ఎవరున్నారు? కొత్త అక్క బావా. చూడు కావాలంటే నువ్వే ఓపెన్ చేయి. సుద్దపూస గారు అల్లుడు. సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసని ఎందుకున్నారు? ఇన్ని రోజులు మా మీద వేసిన అభాండాలను తట్టుకోలేక కడిగిన ముత్యంలో బయటకు వద్దామని ఇద్దరం కలిసి స్నానం చేయడానికి వెళ్ళాం తప్ప. అల్లుడు క్షమించగలరు అపార్థం చేసుకునే వాళ్ళు. చెప్పత్తయ్య నేను చేసింది తప్ప? తప్పు కాదు అల్లుడు. చెప్పమ్మా సుజ్జి, నీ భర్త చేసింది తప్ప? కడిగిన ముత్యం అవ్వాలనుకున్నాను తప్ప? అడిగాడు కాదు. నేను ఈ అవమానంతో ఈ సమాజంలో బతకలేదు. శాశ్వతంగా సన్యాసం తీసుకోవడానికి గోవా వెళ్ళిపోతున్నా. అల్లుడు ఈ అమ్మాయిని తీసుకొని గోవాకి వెళ్ళిపో. మామయ్య నాకు ఎలాంటి అనుమానం ఉండదు అల్లుడు. సుజ్జి అవునండి మాకు ఎలాంటి అనుమానం ఉండదు. అంతేనండి. పదండి. వెళ్ళు. వీళ్ళు చెప్పక తప్పక వెళ్తున్నాం కానీ గోవా నాకు వెళ్ళడం ఇష్టం లేదు అమ్మాయితో. పదరా గోవా వెళ్దాం. అవును ఇన్ని రోజులు అయింది అల్లుడు ఇంకా రాలేదు. నాన్న ఒకసారి మనం గోవాకి వెళ్ళి చూద్దాం. మనమే వెళ్దాం పదండి గోవాకి. ఈ 3 నెలలు మీ ఫ్యామిలీని చీట్ చేస్తున్నావు కదా. అవును. వాళ్ళు బాధపడరా? నా భార్య పతివ్రత ఎంత మంచిదో. పవిత్ర బంధం సీరియల్లో హీరోయిన్ లా యాక్ట్ చేస్తుంటుంది. అవును. నా మామ బట్టతలోడు. అవును. లోపల మొత్తం మట్టే అయినా కూడా వాడికి అసలు బుర్రే ఉండదు. ఇక మా అత్తయ్య ఏనుగంత ఉంటుంది. రెడ్ శారీ కట్టిన ఎలిఫెంట్. ఎంటైర్ మొత్తం ఫ్యామిలీలో బుర్ర ఉంది అంటే నా బామ్మర్దికి ఒక్కడికే. ఆడు చెప్పింది ఎవడు వినడు. ఒకసారి వెనక్కి చూడు. వెనక ఏ బ్యాక్ రా? బ్యాక్ చూడు. మామయ్య నాన్న ఒకసారి పక్కన జరగండి. మామయ్య కొంచెం బెస్ట్ ఏమో. తమ్ముడు కొంచెం పక్కన జరుగు. సుజ్జి వద్దురా తప్పురా హెవీగా చేయకురా. ఏంటి లాస్ట్ లో ఏం చేసినావు? నన్ను పెద్ద బెప్పాని వేసి ఆ బెప్ప మొక్క దాంతో అంతగానో తిరుగుతావా? ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టి మమ్మల్ని అందరినీ ఫూల్ చేస్తావా? ఎంత ప్రేమించి ఇంత పెళ్లి చేసుకున్నా నేను ఏందమ్మడు పిచ్చోన్నయ్యా సేవట్టుడు ఈ కుర్రాడు ఫిక్స్ అయ్యాడు నిన్నొదిలిపోనే పోడు. జడ్జెస్ ఈ శుద్ధ పూసా స్కిట్ మీకు ఎలా అనిపించింది? కృష్ణ భగవాన్ గారు. రాకేష్ సార్ చాలా బాగా చేశారు. ఓకే ఆల్ ది బెస్ట్. మనో గారు. రాకేష్ అసలు అద్భుతమైనటువంటి నటుడిని బయటికి తీసాడు ఇప్పుడు. అయ్యా సార్ చాలా బాగుంది. సెల్ ఫోన్ సిగ్నల్స్ కోసం ఒక చక్కటి కాపురాన్ని కూల్ చేసిన ఊరు ప్రజల కాన్సెప్ట్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు లక్కీ లక్ష్మణ్ అండ్ టీమ్స్. లెట్స్ వెల్కమ్ దెం. సార్ లక్కీ లక్ష్మణ్ అందులో లక్కీ ఉంది కానీ నా లైఫ్ లో లేదు సార్. అందుకే నాకు పెళ్లి అవ్వలేదు. 20 years కే పెళ్లి చేసుకుందాం అనుకున్నా. కాకపోతే అప్పుడే పెళ్లి చేసుకుని ఏం పీక్తావరా అన్నారు. ఇప్పుడు 35 years పెళ్లి చేసుకుందాం అంటే ఇప్పుడు పెళ్లి చేసుకుని ఏం పీక్తావరా అంటున్నారు. అందుకే ఏదో ఒకటి పిక్ డౌన్ ఫిక్స్ అయ్యా. పెళ్లి ఫిక్స్ చేసుకున్నా. గంటలో పెళ్లి, నైట్ కి శోభనం, 10 గంటల 30 నిమిషాలకి శోభనం. మరైతే నేను టైం అయిపోయింది, పెళ్లి చేసుకుని వచ్చేస్తా. ఫస్ట్ నైట్ ని ఫస్ట్ నైట్ అని ఎందుకు అంటారు? ఎందుకు? నైట్ ఫస్ట్ టైం కాబట్టి. నాకు కొత్త కదా, భయం వేస్తుంది. కృష్ణ భగవాన్ గారిని టిప్స్ అడుగుదాం అనుకుంటున్నా. ఆయన ఒకటే చెప్తారు. ఏం చెప్తారు? ప్రాక్టీస్ అవసరం, పర్ఫార్మెన్స్ కోసం అంటారు. అంటే దీనికి కూడా అదే చెప్తారా? సరే ఇప్పుడు మరి ఏం చేయలేదు, అర్థం కావట్లేదు. ఏం చేయాలి? నేను నీకు ఒక పాట పెడతాను, దాని మీనింగ్ ఏంటో చెప్పు. ఓకే ఓకే సరేనా? ఇది ఒక ఎమోషనల్ సాంగ్. ఎమోషనల్ సాంగ్. పాపం ఒక ఆవిడ పల్లెటూరు నుంచి ఒక పెట్టి పట్టుకొని పట్నం వచ్చింది. చాలా డబ్బులు సంపాదించింది. అన్ని పెట్టిలో పెట్టుకొని తాళం వేసింది. ఒక రోజు
పాపం ఒక రోజు పాపం ఆ పెట్టులో ఉన్న డబ్బులు అవసరం వచ్చాయి, తీసుకుందామని వెళ్తే తాళం పోయింది. విడాకులు ఇచ్చేయచ్చు. తాళం వాడి దగ్గరికి వెళ్ళింది సార్, 3000 అడిగాడు. తన దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ పెట్లో ఉన్నాయి, ఎలా తీయగలదు? వాళ్ళ ఆయనకి చెప్దామంటే వాళ్ళ ఆయన పట్టణం వెళ్ళాడంట. అలాంటి టైంలో 20లో కాదు 30లో కాదు 60లో కూడా ఏం పీక్లేవు నువ్వు. లైట్ ఆపిన తర్వాత ఏం చేస్తానో తెలుసా? నువ్వేం చేయలేవురా, నువ్వేం చేయలేవు. నీ చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను కదరా, నువ్వేం చేయలేవు, నాకు తెలుసు కదా. రే ఏం మాట్లాడుతున్నావురా? ఏమండి, మా బామ్మర్ది వాడు 10th ఫెయిల్ అయిపోయాడు, ఎంసెట్ లో రాసేస్తాను ర్యాంక్ కొడతానన్నాడు. నువ్వు కొట్టలేవురా, ఏంటి ర్యాంక్ కొట్టలేవురా, నువ్వు నీ వల్ల కాదు. నా రూమ్ లోకి వచ్చి మాట్లాడతావేంట్రా? నా సోమనవరా ఈ రోజు, ప్లీజ్. సోమనమా? కానిరా, కానివ్వండి. ఒరేయ్ నేను చెప్తున్నాను కదా, నువ్వేం పీకలేవు. వాడు ఏదో అంటున్నాడు, ఏది రాదని. వాడేదో ఫోన్ కాల్ లో మాట్లాడుతున్నాడు. ఆల్రెడీ చెప్పాను లక్ష్మణ్, ఎందుకు ఇదంతా, ఇంత పెద్ద డిసిషన్ ఎందుకు తీసుకున్నావు? నీకు చేత కదని చెప్పాను కదా. దేని గురించి? టవర్ గురించి మాట్లాడుతున్నావు. లక్ష్మణ్ లైట్ ఆపాల్సిన పని లేదు, కాసేపు మాట్లాడుకుని అప్పుడు. అన్న అసలు ఆగొద్దు, దగ్గరికి ఇదే మంచి అసలు వదలొద్దు. ఏంట్రా నిలబడిపోయావు? ఛార్జింగ్ అయిపోయిందా? ఏం మాట్లాడుతున్నావురా? నా శోభన గదిలోకి వచ్చి ఏం చేస్తున్నావు? అయితే ఎక్కడికి ఎందుకు వచ్చావు? నా రూమ్. ఇంటి పైన టవర్ ఉంది కాబట్టి. అరే మా ఇంటి కన్నా నీ తలపైన పెద్ద టవర్ ఉంది కదరా. ఎల్లు నేను వెళ్ళిపోతున్నా. తగ్గొద్దు. ఎవడాడు? సిగ్నల్ కోసం వాడు కూడా వచ్చాడు. నేను చెప్పాను కదా లక్ష్మణ్, టవర్ గురించే కదా. ఇప్పుడు వద్దు, కూర్చో. అవన్నీ ఇప్పుడు ఎందుకు? అరే దున్న పోతులా ఉన్నావు, చిన్న పిల్ల మీద రా నీ కొంటే ఆటలు. 35 ఏళ్ళు పెట్టుకున్నావురా. ఏం చేస్తున్నావురా? అంటే మిమిక్రీ ఆడిషన్ ఇస్తున్నాను సార్. ఆడిషన్ మీ ఇంట్లో ఇచ్చవచ్చు కదరా? అంటే జూమ్ మీటింగ్, ఇక్కడే సిగ్నల్ వస్తుంది. ప్లీజ్ రా, ఈ రోజు నా శోభనం రా. ఈ రోజు నా ఆడిషన్ సార్. అరే నాకు కూడా ఆడిషన్ లాంటిదిరా, ఫస్ట్ టైం. ఎల్రా నువ్వు. ఎందుకు రాలా చేస్తారు? లక్ష్మణ్ చెప్పాను కదా నీ వల్ల కాదు అని. అవుతుంది, దా చూపిస్తా. నా కోసం ఒక పాట పాడవా? బామా బంగారు అప్పుడే నీకు 100 ఏళ్ళు నిండిపోయాయి. నేను ఇంకా పోలేదురా. మీ బామ్మని ఎక్కడికి ఎందుకు తీసుకొచ్చావురా? ఒరే బామ్మ చావు బతుకుల్లో ఉందిరా, అంబులెన్స్ కు ఫోన్ చేయాలి, ఇక్కడ సిగ్నల్ ఉంది కాబట్టి ఇక్కడికి తీసుకొచ్చావురా. అరే ఈ రోజు నా శోభనవురా, ప్లీజ్ రా. ఒరే నువ్వు పువ్వులు 40 చూస్తున్నావు, ఇక్కడ పువ్వు రాలిపోతుందిరా. మనవడా నిలబడలేకపోతున్నా. అరే అది నా శోభనం మంచం రే. అరే నీకు శోభనం కాదురా, బామ్మ ప్రాణం రా. ఆవిడేదో దాహం అంటుందండి. మనవడా దాహం వేస్తుంది, నీళ్ళేవండి. మంచి కొట్టండి రా, మంచి నీళ్ళు రా. ఈ పాలు ఉన్నాయి కదరా. ఆ పాలు నావురా. అరే నా శోభనం పాలు రా. బామ్మ ప్రాణం రా. నీకు చెప్పా కదరా ఆ పాలు తాకూడదని. ఒరే పాల్లో ఏం కలిపేవరా? అది పావులా మెలికి తిరిగిపోతుంది. చంపేద్దాం అనుకున్నావేంట్రా దాన్ని? బామ్మ నీకు అప్పుడే 100 ఏళ్ళు నిండిపోయా. బామ్మ చచ్చింది కదా, తీసుకెళ్ళు. చచ్చిపోయిందిరా, మొత్తాన్ని తీసుకెళ్ళిపోదాం రండి రా. అరే నా మంచం రా. బామ్మ చచ్చిపోయిన మంచం మీద శోభనం చేసుకుంటావేంట్రా? సిగ్గు లేదురా నీకు? మంచం లేదు. నీకు అప్పుడే చెప్పాను నీ వల్ల కాదు అని. ఇంకా నీతో నేను కాంప్రమైజ్ అయినా ఇక్కడ ఉండను. మంచం అవసరం లేదు నాకు. ఇదంతా దీనివల్లే. కృష్ణ భగవాన్ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? లక్ష్మణ్ శోభనం అవ్వలేదు, టవర్ ఒకటి పెట్టుకుని అక్కడ అన్ని సిగ్నల్స్ రావడం అనేది అది మంచి ఐడియా, చాలా బాగుంది. ఓకే, ఆల్ ద బెస్ట్. మనో గారు బాగుంది లక్ష్మణ్. అద్దె కోసం ఆశపడితే ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. టవర్కి ఫైన్ తగిలించుకుంటే అందరూ బాగా చేశారు. ఆల్రైట్, టీమ్ మీడియా స్కోర్స్ కావాలా? రండి.
ఎవరి దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాము? ఆర్డర్ రామ్ ప్రసాద్ అండ్ టీమ్, ఇస్మార్ట్ ఇమాన్యుయల్ అండ్ టీమ్, రాకింగ్ రాకేష్ అండ్ టీమ్, లక్కీ లక్ష్మణ్ అండ్ టీమ్, బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్. So judges, ఈ వారం బెస్ట్ పర్ఫార్మింగ్ టీమ్ goes to బుల్లెట్ భాస్కర్ ఇమ్ము. Congratulations to Bullet Bhaskar and team and Ishmat Emmanuel and team. Ready to pose? All right viewers, ఇది మన ఈ వారం ఎక్స్ట్రా జబర్దస్త్ ఎపిసోడ్. Hopefully మళ్ళీ నెక్స్ట్ వారం కలుద్దాం. Until then, take care. Bye bye. We all love you. Extra! Good night everybody.